దారిలో ఉన్న నా జీవితమును మేళ్ళతో నింపితివి. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఎబినేసరే ఎబినేసరే ఇంతకాలం కాచితివే. ఎబినేసరే ఎబినేసరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మహాకృపను బట్టి గత ఆదివారం నుండి ఆదివారం వరకు దేవుడు తన రెక్కల నీడలో భద్రతపరుచుకొని మనకి దేవుడి తరుణం ఇచ్చాడు. దేవుడి సన్నిధానాన్ని మనల్ని సజీవులుగా తీసుకొచ్చిన దేవదేవునికి మనము ఏం చెల్లించగలము? దేవుని యొక్క వాక్యం పట్టుకొని మనం ముందుకు వెళ్ళిపోదాము. దేవుడు మనతో మాట్లాడిన మాటలు ఈ వారంలోనే దేవుడు ఇచ్చిన మాటలు మీ దగ్గరికి నేను తీసుకొచ్చాను. కొన్ని మాటలు మనం చూసుకుందాం. దేవుడు వాక్యము సెలవిస్తున్న మాటలు నేర్చుకుంటుండగా మరి వాక్యం వింటున్న నా ప్రియమైన నా సంఘటన హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మరి యూట్యూబ్ మరి ఇంకా అలాగే మరి చాలామంది గ్రూపులో చూస్తున్న సహోదరులు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. దేవుని యొక్క లేఖనంలో కొన్ని మాటలు నేర్చుకుందాం. ఇర్మియా 17:7 ఒక మాట మనకు కనబడుతుంది. 17:7 ఏముందంటే, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వారికి ఆశ్రయముగా ఉండెను. ఏముందంటే, యెహోవాను నమ్ముకున్న వారు ధన్యులు. దేవుడు వారికి ఎలా ఉన్నారంటే ఆశ్రయముగా, అంటే ఏ ఒక్క లోటు ఇబ్బంది బాధ కష్టం లేకుండా దేవుడు మరి ఆశ్రయముగా, దేవుని యొక్క ఆశ్రయం మనకి తోడుగా ఉంచి నడిపించిన దేవుడు మనం కలిగి ఉన్నాము. అందుకనే దేవుడు వాక్యం చదివేసింది. మరి దేవుని యొక్క తోడుతో మనం నడుస్తున్నాం కాబట్టి మరి యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఊరిన దాన్ని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షం లేని సంవత్సరమున చింత నాగదు, కాపమానదు. ఎవరికండి ఈ యొక్క ధన్యత దేవుడు ఇచ్చాడు? యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడని అన్నాడు. ధన్యుల జీవితంలో అన్ని చక్కటైన ధన్యకరమైనవి జరుగుతాయి కదండి. అయితే దేవుడు నమ్ముకునే వారి జీవితంలోట ధన్యత. అయితే ఈ ధన్యతను బట్టి దేవుడు లేఖనం సెలవిస్తున్నట్లుగా యెహోవా వారికి ఆశ్రయముగా ఉంటాడట. మనం అనుకుంటాం, ఏమనుకుంటామంటే లోకంలో అనేకమైనవి సంపాదించాలి, అనేకమైనవి మనము పొందుకోవాలి అని మనము అనేకమైన సార్లు అనుకుంటాం. కానీ ఏవేవో ఉంటే ధన్యులు అనుకుంటాం. కానీ దేవుని అందు నమ్మిక ఉంటే మనము ధన్యులు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము దేవుని అందు నమ్మిక ఉంటట దేవుని సన్నిధి దగ్గర ఎలా ఉంటామంటే మరి మరి వాడు జలముల యొక్క నాటబడిన చెట్టు వలె ఉంటాడట. మనుషుల మధ్యలో నాటబడిన ఒక మంచి వృక్షం వలె ఉంటాడట. అంతేకాదు అది మరి చెట్టు వలె నుండును. అది కాలువల ఓరున దాని వేళ్ళు పన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరంలో చింత నవ్వుదు, కాపమానదటండి. పచ్చగా ఉంటుందట. ఇదిగో ఈ సంవత్సరం వర్షం లేదు, నేను ఎండిపోతున్నాను అనలేదు. ఇదిగో ఈ సంవత్సరం నాకు ఎరువేయ లేదు, నాకు నీళ్లు పెట్టలేదు, నేను ఎండిపోతున్నాను అందట. ఎక్కడ ఉన్నదటండి? మరి ధన్యతలను ఉంటూ యెహోవాకి ఆశ్రయంగా ఉన్నవాడు వాడు జన్మల యొక్క నాటబడిన చెట్టు వలె ఉంటాడు. దేవుని యొక్క ఆశ్రయం ఉన్నవాడు జన్మల యొక్క మరి ఆ ఒక్క దేవుని యొక్క సన్నిధి ఆవరణంలోని ఆ దేవుని యొక్క సంకల్పంలోని మరి ఎలా ఉండాలంటే మరి జన్మల యొక్క నాటబడిన చెట్టు వలె ఉంటాడు. మరి అది చింతపడదట. వర్షం లేదని, నీరు లేదని చింతపడదట. మరి ఎప్పుడు కూడా అది ఎలా ఉంటుందంటే పచ్చగా ఆకులు ఉంటాయట. మరి వర్షం లేని సంవత్సరంలో చింతలు కాపాట ఎట్టి పరిస్థితుల్లో మానదట.
కాబట్టి దేవుని ప్రజలుగా, దేవుని పిల్లలుగా మనం నేర్చుకున్న మాట 20:15 ఏం నేర్చుకున్నామంటే, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. దేవుడు ఆశ్రయముగా ఉంటే మనం పచ్చని సారాంశం వలె, పచ్చని మరి చక్కటైన వర్షం లేకపోయినా, ఎండాకాలం వచ్చినా, మరి వర్షం లేని సంవత్సరమైనా మరి ఆకు వాడదట, పచ్చగా ఉంటుందట, మరి కాపు మానదట. కాబట్టి దేవుని ప్రజలమైన మనం ఏదో సంపాదిస్తే ధన్యులం కాదు, కానీ దేవుణ్ణి మనం సంపాదించి దేవుణ్ణి కలిగి మనం ఉంటే, ఆయన ఆశ్రయంలో మనం ఉంటే మనకి అంత పచ్చని సారాంశం కలిగే ఒక కృప దేవుడు మనకి ఇచ్చి నడిపిస్తాడట. ఈరోజు మనము ఇర్మియాలో నేర్చుకున్న మాటల్లోని దేవుడు మనతో ఆ సారాంశాన్ని తెలియపరుస్తున్నాడు. ఏమని తెలియపరుస్తున్నాడు అంటే, దేవుని ప్రజలమైన మనం నేర్చుకోవాల్సిన మాట, మరి చింతన ఉన్నదట. ఆ సంవత్సరంలో కాపు లేదని, వర్షం లేదని, నీళ్లు లేవని చింత లేదట. ఎందుకంటే యెహోవాని ఆశ్రయించాడు కాబట్టి, దేవుని యొక్క ఆశ్రయం ఉంది కాబట్టి. చదువుకుంటున్న కొన్ని కీర్తనల 2:12 ఆయన పాపము త్వరగా రగులుకొనెను, కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించుదురు. ఆయన ఆశ్రయించే వారు అందరూ ధన్యులే. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ధన్యులు. ఆశ్రయించే వారు అందరూ కుమారుని ముద్దు పెట్టుకోండి, మరి దేవుడిని ఆశ్రయించండి, అప్పుడు మీరు ధన్యతలై ఉంటారు, ధన్యకరమైన జీవితం మీకు ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు 25:2 దావీదు కీర్తన, నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము, నా శత్రువులను నన్ను గురించి ఉత్సాహపనీయకము. నా దేవా, నా శత్రువులు నన్ను గురించి ఊసులు పెట్టుకున్నట్లుగా కాదు, వారు సంతోషిస్తున్నట్లుగా కాదు నాయన, నన్ను సిగ్గు నమ్మనీయకు, నా శత్రువులు నన్ను గురించి ఉత్సాహింపనీయకము అంటున్నాడు భక్తుడు దావీదు. కాబట్టి నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, మనం దేవుడి యందు నమ్మిక ఉంచుకున్నాం, శత్రువుకు చోటు ఇవ్వకయ్యా దావీదు అడుగుతున్నాడు. నేను మన దేవుని దగ్గర అడుగుతున్నామా, అయ్యా నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను, శత్రు జనాంగం దగ్గర మేము సిగ్గులుండే వారిగా కాకుండా మా తలపైకి ఎత్తువాడు నీవు, గలత కార్యాలు చేసే దేవుడు నీవు, నమ్మిక మటు మేము ఉంచుకున్నామని భక్తుడు వలె మనము కూడా ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు 34:8 దావీదు కీర్తనలో, యెహోవా ఉత్తములను రుచి చూసి తెలుసుకుని ఆయన ఆశ్రయించి నరుడు ధన్యుడు. మొదట మనం చదువుకున్న దాంట్లో ఏముంది, యెహోవాను ఆశ్రయించేవారు ధన్యులు, ఆయనను కలిగిన వారి యొక్క యెహోవా వారికి ఆశ్రయముగా ఉంటాడని చదువుకున్నాం. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్న దాంట్లో యెహోవా ఉత్తములను రుచి చూసి తెలుసుకోవాలి, ఆయన ఆశ్రయించినప్పుడు ధన్యులని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయన నమ్ముకుంటారో వారు ధన్యులే. నీకు నాకు ఆ ధన్యతలను దేవుడు నడిపించాడు. దావీదు కీర్తన 44, గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువాడనైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకున్నవాడే ధన్యుడు. ఎవరైతే గర్విష్ఠులుగా త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగుతున్నారో వారిని లక్ష్య పెట్టకూడదు, దేవుడు లక్ష్య పెట్టడు. యెహోవాను నమ్ముకున్నవాడే ధన్యుడు. త్రోవ విడిచి త్రోవ విడిచి తిరుగుతున్న వారి పక్షాన్ని మనం వెళ్ళకూడదు. మనము ఎలా ఉండాలనంటే, దేవుణ్ణి మనం మహింపరిచే వారిగా ఉండాలనంటే, మరి అబద్ధాల వైపు కానీ గర్విష్ఠుల వైపు కానీ మనం వెళ్ళకుండా, మరి వాటిని లక్ష్య పెట్టకుండా యెహోవా యందు నమ్మిక ఉంచినప్పుడే ధన్యులు మన వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు కీర్తన 125:1 యెహోవా యందు నమ్మిక ఉంచి వారు కదలని నిత్యం నిలిచి సియోను కొండ వలె ఉంటారట. దేవుని యందు నమ్ముకున్న వారట కదలని నిత్యము నిలిచి సియోను కొండ వలె ఉంటారని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. కాబట్టి దేవుని ప్రజలమైన మనము కదలని నిలిచిన నిత్యము సియోను కొండ వలె నీవు నేను ఉండాలి. కాబట్టి దేవుని దగ్గర మనం ఎలా ఉండాలంటే, ఆయన యందు నమ్మిక ఉంచి మనం ముందుకు సాగిపోవాలి. అంతేకాదు 71:5 దావీదు కీర్తనలో ఒక మాట కనబడుతుంది, నా ప్రభువా యెహోవా నా నిరీక్షణ స్పందము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే అంటున్నాడు భక్తుడు. దేవా, ప్రభువా, యెహోవా నా నిరీక్షణ స్పందము నీవే, బాల్యం నుండి నా ఆశ్రయము నీవే, నేను చిన్నప్పటి నుండి నాకు ఆశ్రయ దుర్గము నీవే అంటున్నాడు. నీవు నేను చెప్పగలుగుతున్నామా? మనకి, మన పిల్లలకి, మన పిల్లల పిల్లలకి ఆశ్రయ దుర్గము నీవేనయ్యా అని మనం ప్రార్థించాలి. దేవుని యొక్క ఆశ్రయం ఉంటే
దేవుని యొక్క మరి కాపుదల ఉంటే మనం కథలను నిలిచి సియోను కొండవలే ఉంటామని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు కీర్తన 1:3 ఒక మాట కనబడుతుంది, అతడు నీటి కాలువని ఏరు నాటబడింది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును, అతడు చేసినదంతా సఫలమగును. ఎవరు ఆయన చేసిందంతా కూడా సఫలమవుతుందట. ఎవరని ఈ వాక్యంలో ఉందంటే, వాడి జన్మలో ఏదో నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల కోరిన దాన్ని వేలు తన్నును, వెట్టగలిగిన దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షం లేని సంవత్సరములా చింత నమ్మదు, కాపు మానదు. దేవుడు ఆవరణం దగ్గర ఎవరైతే ఉంటారో వారికి ఎప్పుడు కూడానట చింత ఉండదట, ఎప్పుడు కూడా భీతి ఉండదట. దేవుడే నా ఆశ్రయము, నేను దేవుడిని నమ్ముకున్నాను అని నమ్మకంతో ఉన్నప్పుడు మరి ఇక్కడ చదువుకున్న దాంట్లో ఏముందనంటే, మరి అతడు చేయడం అంతే సఫలపడుతుందట. జనుల దగ్గర నాటబడిన ఆ చెట్టు పోలి ఎవరైతే ఉంటారో వారు చేయడంతా కూడా దేవుడు సఫలీకృతం చేస్తాడట, ఆ కార్యక్రమాన్ని విజయం చేస్తాడట. కీర్తన 92:12, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొగవెదరు, లెబానోను మీద దేవదార వృక్షం వలె వారు ఎదుగుదరు. లెబానోను దేవదార వృక్షం మీదట వారు ఎదుగుతారట. నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె మువ్వ వేస్తారట. నువ్వు నీతిమంతుడిగా ఎవరైతే భక్తి భావం కలిగి ఉంటారో వారి జీవితంలో దేవుడు ఏం చేస్తాడటండి, మరి లెబానోను మీద దేవదార వృక్షం వలె వారు ఎదిగినట్లుగా దేవుడు చేస్తాడట. ఒకళ్ళొచ్చి తెంపి పడేసినట్లుగా కాకుండా ఎదుగుదల దేవుడు ఇస్తాడటండి. అంతేకాదు 92:13 కీర్తన ఏముందంటే, యెహోవా మందిరంలో నాటబడిన వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదరు. దేవుని ఆవరణంలోని వర్ధిల్లుందట దేవుడు నాటించిన మొక్కల్లో. అంతేకాదు సామెతలు 11:28, ధనమును నమ్ముకున్న వాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి పొందుతారు. ఎవరైతే ధనాన్ని నమ్ముకుంటున్నారో వారు పాడైపోతారట. నీతిమంతులుగా మరి దేవుడికి నచ్చే బిడ్డలుగా ఉంటే చిగురాకు వలె వృద్ధి పొందుతారని దేవుడు వాక్యం సెలవిస్తుంది. హెజ్కేలు 47:12, నదీ తీరమున మరి ఇరు ప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములను పెరుగును, వాటి యొక్క అవి ఆహారం పండ్లు తిని వారందరూ కూడానట ఆరోగ్యవంతులుగా ఉన్నట్లుగా మనకు కొన్ని మాటలు కనబడతాయి. వాటి కాయలు ఎప్పటికీ రావు. ఈ నది మీద పరిశుద్ధ స్థలంలో నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెలకు కాయను, వాటి పండ్లు ఆహారమునకు, వాటి ఆకులు ఔషధమునకు వినియోగపడును. ఎలాంటి వినియోగపడుతుందండి? ఆకులుగా మరి పండ్లు మరి ఆహారముగా, వాటి ఆకులు ఔషధముగా ఉపయోగపడుతుందట. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాయవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెలకు కూడా కాయలు కాస్తూనే ఉంటుందట. దేవుని యొక్క సన్నిధిలో నుండి పరిశుద్ధాత్మ అనే నది నీ మీదకి వస్తున్నప్పుడు నువ్వు ఒక చెట్టుగా, నువ్వు ఒక దేవుని యొక్క నాటబడిన ఒక వృక్షముగా నువ్వు ఉన్నప్పుడు నీవు నెలకి కాయలు కాసే, పూత కాసే బిడ్డగా ఉంటావు. అనేక మంది బిడ్డలు దేవుడి వైపుకి నడిపించే కుమారుడిగా ఉంటావని దేవుడి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని పిల్లలుగా ధనాన్ని నమ్ముకున్నవాడట పాడైపోతాడట, నీతిమంతుడు చిగురిస్తాడట, వృద్ధిలోకి వస్తాడట. కాబట్టి దేవుని ప్రజలుగా ఇర్మియాను మనం చదువుకున్న మాట, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉంటాడట. కాబట్టి దేవుని యొక్క ఆశ్రయం మనకు ఉండాలి, దేవుని మనం నమ్మాలి. నమ్మినప్పుడు మనం ఎవరమండి? ధన్యులము. ఈ లోకంలో ఏదో సంపాదిస్తే ధన్యులు అనుకోకండి, దేవుని నమ్ముకుంటే మనం ధన్యులమని దేవుడి వాక్యం సెలవిస్తుంది. దేవుడి మాటలు దీవించును గాక.